వదిలేసాం అనేది. ఆ క్లారిటీ యుద్ధం జరుగుతున్న కాలంలో దేశంలో మొత్తంలో జరిగిన ప్రచారం ఏమని జరిగింది? అప్పుడు చాలా మంది యుద్ధం వద్దు అన్నాం, యుద్ధం వద్దని మాట్లాడాం. యుద్ధం మంచిది కాదని చాలా సెక్షన్స్ నుంచి వచ్చింది. యుద్ధం మంచిది కాదు, ఈ రకంగా మనం చేసుకోవద్దు. ఆ తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఇంకో బెటర్ వేలో హ్యాండిల్ చేద్దాం అనేది మాట్లాడితే, మొదట యుద్ధం మొదలవుతున్న టైంలో చాలా మంది ఇట్లాంటి వాళ్ళందరినీ, యుద్ధం వద్దన్న వాళ్ళందరినీ చాలా పెద్ద ఎత్తున నా మీద కూడా, నేను పెద్ద ఇదేమి మాట్లాడలా, దాని మీద కూడా టీవీ ఛానల్స్ లో కూడా అగ్రెసివ్ గా వచ్చారు కొంత ప్రోగా ఉన్నవాళ్ళు బీజేపీకి. మరి వాళ్ళే అప్పుడు తీరా చూస్తే వాళ్ళే యుద్ధం ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత మేమే డిఫెన్స్ కి పోవాల్సి వచ్చింది. ఇది మంచిది కాదు, యుద్ధం ఆపితే మంచిది, ఒక లెసన్ చెప్పాము అంతవరకు బాగుంటది, అసలు లెసన్ అని ముందే చెప్పుంటే మనకి బాగుండేది, గౌరవంగా ఉండేది, ఇట్లా సడన్ గా ఆపి వెనక్కి తగ్గినట్లు ఉండేది కాదు పరిస్థితి. ఇన్ని మేము మొదటి నుంచి చెప్పింది అదే. మనం లెసన్ చెప్పడానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధాలు వద్దు. పైగా అది పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్, దానికి ఏ బలం లేకపోవచ్చు, ఆర్థికంగా వీక్ కావచ్చు, సైనికంగా ఒక డొల్ల కావచ్చు, లేకపోతే దానికి ఏ శక్తి లేకపోవచ్చు, అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉండొచ్చు అమెరికా ఏజెంట్ గా మారి. అంతా జరిగినా కానీ తీరా మరి అణ్వాయుధాలు అయితే ఉన్నాయిగా, అది ప్రమాదకరం. ఎవరితో ఈ రోజు అణ్వాయుధాలు ఉన్న దేశంతో రెండు దేశాలు కొట్లాడుకునే స్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే కాదు. సో వాళ్ళకి లెసన్ చెప్పడం అవసరం, మనల్ని మనం కాపాడుకోవటం, మన ప్రజల్ని కాపాడుకోవటం అవసరం. కాబట్టి దాన్ని ముందు అలా ఉంచాల్సింది. అలా ఉంచకుండా కిందంతా బ్లో అప్ అవుతుంటే, కిందంతా ఆపరేషన్ సింధూర్ మొదలవగానే అరే యుద్ధంగా మారకూడదు, ఇది కొంచెం జాగ్రత్తగా ఉందాం, అప్రమత్తంగా ఉందాం, పాఠం చెబుదాంగానే అన్న వాళ్ళని తీవ్రంగా విమర్శించి తీరా వాళ్ళే ఆపారు. తర్వాత ఇప్పుడు చెర్రీ పికింగ్ అంటారు ఒకటి. మోడీ గారి స్పీచ్ లో చెర్రీ పికింగ్ చాలా ఉంది. తనకు కావాల్సి ఎంచుకొని ఏరుకున్నారు. ఈ దేశంలో జరిగిన 2025 క్యాలెండర్ రేపు వస్తాయి కదా, అన్ని పేపర్లో వస్తాయి. 2025లో ఇయర్ ఎండ్ మొత్తం రివ్యూ అన్ని పేపర్లో చిన్న చిన్న ఐటమ్స్ గా ఏమేమి జరిగినాయి ఈ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని అంశాలు లిస్ట్ అవుట్ చేసుకుని పేపర్లన్నీ వేయటం అనేది మనందరికీ ఆనవాయితీ. పత్రికల్లో నేను కూడా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు అది. నేను కూడా కొన్ని పేజీలు పెట్టేవాడిని అప్పట్లో. సో అయితే ఇప్పుడు చెర్రీ పికింగ్ అనమాట. ఆయన కావాల్సిన 4-5 అంశాలు ఎంచుకున్నారు. రామాలయం, లేకపోతే ఇది ఆపరేషన్ సింధూర్, ఇట్లాంటివన్నీ ఎంచుకున్నారు. సో గో హెడ్, బానే ఉంది. కానీ మిగతా డార్క్ షేడ్, చంద్రుడికి కూడా మచ్చ ఉంటుంది అంటారు. ఇప్పుడు చంద్రుడికి మచ్చ చిన్నదే ఉంటది, పెద్ద చంద్రుడికి చిన్న మచ్చ ఉంటది. కానీ ఇక్కడ జరిగిన దానిలో 2025లో మనకి పెద్ద మచ్చే పెద్దది, మిగిలిన క్లియర్ గా ఉన్న సైడ్ కంటే. అదంతా వదిలేసి చెర్రీ పికింగ్, నాకు కావాల్సింది ఎంచుకొని ఇది వినండి అని చెప్తే జనాలు ఇంకా స్థాయిలో ఎందుకుంటారు? ఎన్ని సమస్యల్లో ఉన్నప్పుడు. మామూలుగా మోడీ గారు వచ్చినప్పుడు చాలా పెద్ద హోప్స్ తో బిగిన్ అయింది పరిపాలన. 2014లో ఎంత పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి, చాలా అసలు దేశం రాడికల్ గా మారిపోబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి. మన తులసిరెడ్డి గారు చెప్పారు, రూపాయి విలువ ఆ రోజు 53 రూపాయలు కాదు, అది 58 రూపాయలు 58 పైసలు ఉంది. రూపాయి విలువ మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి బాగా 64 రూపాయల దాకా పడిపోయింది కాంగ్రెస్ హయాంలో. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో విమర్శలు వచ్చినాయి, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల ఇలా పడిపోయిందని. మోడీ గారు వస్తున్నారు అధికారంలోకి వస్తే దేశం ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని, షేర్ మార్కెట్లు పెరుగుతాయి, ఎకానమీ వృద్ధి చెందుద్ది, జాబ్స్ వస్తాయి, అంతా మారిపోద్ది దాని మీద 64 నుంచి 58-50కి పికప్ అయింది రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే 58 రూపాయలు 50. మరి ఆ తర్వాత ఈ రోజు చూస్తే మరి రూపాయి విలువ గురించి మీరు చెర్రీ పికింగ్ లో రూపాయి విలువ ఏమైంది? వేర్ ఈజ్ యువర్, మీరు విజయాలు చెప్పుకునేటప్పుడు మీరు అది కూడా విజయం ఉంటే చెప్పుకోవాలి కదా, దాని గురించి అందరూ కామ్గా ఎందుకుంటారు? హుష్ సైలెన్స్, మాట్లాడద్దు. అది ఇది ఎందుకు జరుగుద్ది? ఇట్లా ఎన్ని విషయాల్లో మాట్లాడని విషయాలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు దేశంలో ప్రజల ఆస్తుల కంటే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకప్పుడు సేవింగ్స్ ఎక్కువ ఉన్న దేశం ఇది, చాలా పెద్ద ఎత్తున పొదుపు చేసినటువంటి దేశం. చైనాలో 40% దాకా సేవింగ్స్ ఉంటే మనకు కూడా గతంలో మనకు కూడా అంతకంటే పెద్ద స్థాయిలో కానీ అంత స్థాయిలో చాలా పెద్ద ఎత్తున పొదుపు మొత్తాలు ఉన్నాయి. పొదుపు మొత్తాలు లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా సాధ్యం? అట్లాంటి పొదుపు ఉన్న దేశం. ఈరోజు పొదుపు కాదు అప్పుల పాలవుతున్నారు జనం. బంగారం కుదవ పెట్టుకుంటున్నారు బ్యాంకుల్లో. నేనంటే ఎకనామిక్ సైడ్ నుంచి మాట్లాడతాను, ఎక్కువ భాగం బంగారం కుదవ పెట్టుకుంటున్నారు. చాలా మధ్యతరగతి కుటుంబాల బంగారం వాళ్ళ దగ్గర లేదు, బంగారాలు బ్యాంకుల్లో కుదవ పెట్టుకుంటున్నారు. మీకు పేపర్లో వేలానికి వస్తున్నాయి ఆ బంగారం, కుప్పలు న్యూస్ పేజీలు న్యూస్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ లాగా. ఇది అమ్ము వేలానికి వచ్చింది, బ్యాంకులు వేస్తాయి కదా యాడ్లు, వేలం వేసే ముందు బ్యాంకు పత్రికలో ఇవ్వాలి. అట్లాంటివి ఎన్నో వస్తున్నాయి, లిస్టులు వస్తున్నాయి. అప్పులు పెరిగినాయి, ఆదాయాలు తగ్గినాయి. కోవిడ్ కారణంగా చూపిస్తున్నారు. కోవిడ్ ఒకటే కారణం కాదు, కోవిడ్ కొత్త కారణం, కోవిడ్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్యూర్ కారణం. డిమానిటైజేషన్ దగ్గర నుంచి జిఎస్టీ అడ్డగోలుగా చేసి ఈ మధ్య కాలంలో కొంత ఏదో రాయితీలు ఇచ్చారు. రాయితీలు ఎంత ఇచ్చారు? మీరు రాయితీల వల్ల జనానికి మిగిలింది ఎంత? మీరు ఇంతకాలం పాటు జిఎస్టీ విపరీతంగా ఉండటం వల్ల జనం మీద పడ్డ భారం ఎంత? అంతా అందుకని ఏంటంటే చాలా రకాలుగా సమస్యలు ఈ దేశంలో ప్రజలకు ఇంకా ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి కాదు, పెరుగుతున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగినాయి.
ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. కాంగ్రెస్ వాళ్ళ గోలంతా మహాత్మా గాంధీ పేరు తీసేశారనేది ఎక్కువ కనపడుతుంది. వాళ్ళ బాధ నాకు కొంత అర్థమైంది. కానీ మహాత్మా గాంధీ పేరు తీసేయటం ఒకటే కాదు దీనిలో సమస్య. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని చరిత్రలో ఈ రోజు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఈ దేశ ప్రజలకి ఈ రోజు మహాత్మా గాంధీ గురించి తెలిసింది తక్కువ. ఒకప్పుడు ఆ స్వాతంత్ర్యం తెచ్చిన కొత్తలో, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చాలా దశాబ్దాల పాటు గాంధీ మీద అపారమైనటువంటి ఇది ఉంది వైబ్రేషన్ జనాల్లో. కానీ ఈ రోజు అంత ఎవరు పెద్ద పట్టించుకోవట్ల మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతుంటే. నేను అబద్ధం చెప్పట్లా, జాగ్రత్తగా వినమనండి. ఇది మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అయిపోయిన కాలంగా చూస్తున్నారు. అయిపోయింది కదా, తెచ్చారు మహాత్ముడు, ఓకే దెన్ వాట్ నౌ. అందుకని మీరు మహాత్మా గాంధీ పేరు తీసేశాడనే దాని మీద ఆందోళన ఎక్కువ చేస్తున్నారు తప్పితే జనాలకి కూలిపోతుంది, జనాల ఆకలితో నకలకలాడే పరిస్థితులు. ఇప్పుడు దాకా జాతీయ ఉపాధి హామీ పథకం ఎలా నిర్వీర్యపరచబడింది ఇవన్నీ అసలు దానివల్ల అసలు మేజర్ ఇష్యూ 125 డేస్ చేశారు. నిజమే, 125 డేస్ మీరు అమలు చేయగలరా, దానికి డబ్బులు ఇవ్వగలరా, ఎట్లా ఇస్తారు? 50 రోజులు, ఇప్పుడు 100 రోజుల పథకం ఉంటే 50 రోజులే ఇస్తున్నారు పని. 100 రోజులు ఇప్పటికే 100 రోజులు ఇచ్చే స్థితి లేదు. మీరు 125 రోజులు చేస్తే ఎంత పెంచాలి ఫండింగ్? 86,000 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. దాంతో 86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఇస్తే కేవలం 50 రోజులే పని దొరుకుతుంది జనాలకి. 100 రోజులు దొరకటల్లా. మన 125 రోజులు చేయాలంటే 86 + 86 సుమారుగా 170 లక్షల కోట్ల 1.70 లక్షల కోట్లు ఇవ్వాలి. దాంతో పాటు 25 రోజుల అదనం దానికి అంటే 2 లక్షల కోట్ల పైన ఇస్తే గానీ పథకం నడవదు. ఇప్పుడు ఇట్లాంటి విషయాలు బయట పెట్టకుండా గాంధీ పేరు చెప్పి ఓకే గుడ్ గాంధీ చేశారు, నాకు కూడా అభిమానం ఉంది కాదంటల్లా. గాంధీ పోరాటం, ఆయన ఉపయోగించిన వ్యూహాత్మకమైన పద్ధతులు, అహింసాయుతమైన పోరాట పద్ధతి అద్భుతం, నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు దాంతోనే అయిపోవాలి. ఇంకా గాంధీ గురించి చెప్తుంటే దేశం చాలా దూరం వచ్చేసింది. చాలా కష్టాలు ఈ రోజు బతికున్న మనుషులకి చాలా కష్టాలు ఉన్నాయి. గాంధీ పేరు చెప్పండి, గాంధీ ఈజ్ ఎ స్పిరిట్, నోబడీ డినైస్. కానీ కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ప్రజలు కోరుకుంటున్న విషయాల్లో చాలా విషయాల్లో మీరు గాంధీ పేరు జపం చేస్తేనే చాలా సమస్యలు పరిష్కారం కావు. దెన్ వాట్? సమస్యల విషయంలో మీరు ఎంఫసిస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయి, బీజేపీ సక్సెస్ కంటే కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్. దేశం ఈ రోజు ఈ రకంగా ఉందంటే బీజేపీ సక్సెస్ కాదు, ప్రతిపక్షంగా అక్కడ నుంచొని నిరంతరంగా విఫలమవుతున్న కాంగ్రెస్ పార్టీ. రైట్ పాపారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, సో సమగ్రంగా ఏంటంటే గాంధీ గారి పేరు తీసేసినందుక బాధ, లేకపోతే అసలు వాస్తవాలు ఎందుకని మీరు ప్రస్తావించట్లేదు? గాంధీ ఆయన ఒక చరిత్ర, ఆయన్ని తలుచుకోకూడదని కాదు కానీ ఇంకా తలుచుకొని ముందుకెళ్లాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. దాంతోపాటు దిగ్విజయ్ సింగ్ గారు ఏంటంటే హఠాత్తుగా ఒక ముక్క నేను దాని విషయం చెబుతాను, ఆయన కామెంట్ చేయొచ్చు. ఏం లేదు, దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన దానిలో తప్పే ఉందండి. మా అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఆర్ఎస్ఎస్ కెపాసిటీ, శక్తి. నేను కమ్యూనిస్ట్ని కదా, నాకే ఇప్పుడు ఎదుటి వాళ్ళని మనం రైవల్ కావచ్చు, మనకు నచ్చపోవచ్చు, ఆ భావజాలం మనం ప్రతిఘటించవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమీ లేదనుకోవటం అది పొరపాటు. దిగ్విజయ్ సింగ్ మీద అంత కోపం ఎందుకు? దిగ్విజయ్ సింగ్ ఏం చేశాడండి? ఉన్నది చెప్పాడు. దాంతో పాటు ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ కూడా నిర్మాణం బలపరచుకోవాలన్నాడు. ఆ నిర్మాణాన్ని ఎదుర్కోవాలంటే నీకు నిర్మాణం ఉండాలన్నాడు. ప్రత్యర్థి తాలూకు బలాన్ని చెప్పాడు. తప్పన్నట్టు మాట్లాడితే నిరంతరం సోనియా గాంధీ భజనను, రాహుల్ గాంధీ భజన చేస్తే నా పార్టీలో ఉండాలా? అలా కాదు, నేర్చుకోండి. కాంగ్రెస్ పార్టీ కూడా తులసిరెడ్డి గారు మాట్లాడతారు. ఓకే, 2 అంశాలు వచ్చేసి మహాత్మా గాంధీ, దిగ్విజయ్ సింగ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీయటంతో పాటు అక్కడ 60-90-10 ఉండేది 60-40 చేసింది. ఆ విధంగా ఫెడరల్ వ్యవస్థకు రాష్ట్రాల మీద భారం అనేది మారుతున్నాము. తర్వాత ఇది హక్కుగా కాకుండా వచ్చేసి కేంద్రం దయాదాక్షిణ్యం అనేది ఉంటుంది. దాంట్లో ఉండే అన్ని పాయింట్లు చెప్తున్నాం. ఇక్కడ ప్రధానంగా కొత్త పేరు పెట్టమని చెప్పలే, ఉన్న పేరును వచ్చేసి జాతిపిత ఉన్న పేరును తీయడం అనేది అది అంతకంటే దారుణం అని చెప్పేసి అది చెప్పడం కూడా వచ్చేసి మహాత్మా గాంధీని గురించి కూడా కొత్త పేరు పెట్టమని అడిగింటే అది అర్థం ఉంది. ఉన్న పేరుని ఎందుకు తీశారా స్వామి అంటే దాని గురించి కూడా పెద్ద విమర్శించేట్లా. ఇక నెక్స్ట్ వచ్చేసి దిగ్విజయ్ సింగ్ విషయం నేను కూడా వచ్చేసి పూర్తిగా ఏకీభవిస్తున్నా. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదని. ఆయన ఏమన్నాడు? నేలపై కూర్చున్న మోడీ సీఎం పిఎం అయ్యారని, ఇది ఆ యొక్క సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ శక్తిని అంటూనే వాళ్ళ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ మోడీ భావజాలాన్ని, సిద్ధాంతాలను, విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటాను. కేవలం సంస్థాగత క్రమశిక్షణ శక్తిని మాత్రమే ప్రశంసించాను. బట్టతల ఉన్న వారికి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దువ్వెన అమ్మగలరు అంటే ఆయన వచ్చేసి ఆ క్రమశిక్షణ పాయింట్ మీద చెప్పాడు. ఆ విషయంలో వచ్చేసి నేను కూడా వచ్చేసి అది తప్పుగా భావించడం లేదు. మంచి ఎక్కడున్నా స్వీకరించాలా, మంచిని మంచిగా చెప్పాలా, స్వీకరించాలా, అవసరమైతే చెడును వచ్చేసి చెడుని చెప్పాలా, ఉంటే కనుక దాన్ని తిరస్కరించాలా. ఇప్పుడు మనము చరిత్ర చూస్తే
ఈవెన్ కాంగ్రెస్ కు ఆర్ఎస్ఎస్ కు సంబంధించి తీస్తే మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు అయినప్పటికీ 1934లో వార్దాలో గాంధీ గారు వచ్చేసి ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి అక్కడ క్రమశిక్షణ అంటరానితనం లేకపోవడాన్ని ప్రశంసించారు. గాంధీనే ప్రశంసించారు. ఎప్పుడు 1934లో వార్దాలో. తర్వాత 1947 సెప్టెంబర్ 28న ఢిల్లీలోని స్వీపర్ కాలనీలో ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఇది గాంధీకి సంబంధించి. ఇక నెహ్రూకు సంబంధించి పూర్తిగా విభేదించినప్పటికీ అనేక సందర్భాల్లో 1963లో ఆర్ఎస్ఎస్ వాళ్ళను రిపబ్లిక్ పరేడ్కు ఆహ్వానించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా హాజరైనారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు నిషేధం విధించినప్పటికీ మళ్ళీ తొలగించిన తర్వాత 1980 ప్రాంతంలో కొంత ఆర్ఎస్ఎస్ ఉంటే వైరి కొంచెం మార్చుకున్నారు. తర్వాత 1984 ఎన్నికల్లో మరి వాస్తవం కదా, ఇందిరాగాంధీ మరణానంతరము అప్పుడు వచ్చేసి కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా పనిచేసింది దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధంలో నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ప్రశంసించారు, దుర్గాదేవి అన్నారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ. తర్వాత వచ్చేసి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారిని విదేశాలకు తీసుకుని పోయి ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి వాజ్పేయి గారే నేను బతికి ఉన్నా అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ అని చెప్పిన సందర్భం కూడా ఉంది. తర్వాత వచ్చేసి పివి నరసింహారావు ఈ యొక్క యుఎన్ఓలో మాట్లాడడానికి వాజ్పేయి గారిని పాకిస్తాన్ పంపించారు. కాబట్టి ఇది ఎదిగొచ్చి వచ్చేసి ప్రతిదీ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉన్నారు, ఇష్యూ బేస్డ్ గా పోవాలా. కాబట్టి ప్రభుత్వాలే వాజ్పేయి గారి విషయంలో నెహ్రూ గారే వచ్చేసి భవిష్యత్తు ప్రధానమంత్రి కాగలడని చెప్పేసి వాజ్పేయి అన్న సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారు తన కార్యాలయంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ఫోటో తీసేస్తే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఆయన మళ్ళా వచ్చేసి నాకు పెట్టించాడు. కాబట్టి ఇది ఆ యాంగిల్లో వచ్చేసి ఉండాలి కానీ ప్రతి దాని వచ్చేసి మంచిగా ఉంటే ఇప్పుడు ఈవెన్ వచ్చి రామరావణ యుద్ధంలో కూడా రావణాసురుని చనిపోయేటప్పుడు అప్పుడు లక్ష్మణుని పంపించాడు. రావణ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, పోయి నేర్చుకొని రాపని చెప్పేసి రాముడు తమ్మునికి లక్ష్మణునికి చెప్పాడు. రావణుని సంహరిస్తూనే ఒకవైపు వచ్చేసి చావబోతున్నప్పుడు పోయి లక్ష్మణునికి చెప్పాడు, పోయి నేర్చుకొని రాపో కొన్ని మంచి ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి. కాబట్టి మంచి ఎవరి దగ్గర ఉన్నా నేర్చుకోవాల్సిందే, చెడు ఎవరి దగ్గర తిరస్కరించాల్సిందే. ఈ విషయంలో వచ్చేసి నేను దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిందంటూ నేను పెద్దగా దాన్ని వచ్చేసి నేను అది కరెక్ట్ అంటాను, వచ్చేసి నేను అది తప్పుగా భావించడం. రైట్. గఫూర్ గారు మీరేమంటారండి? సార్, రెండు అంశాలండి. ఒకటి, ఉపాధి హామీ చట్టానికి సంబంధించి సరే పేరు తీసేయడం అనేటువంటిది అది నేను పెద్దగా దాని మీద చర్చ పెట్టాను. నేను ఈ మధ్య ఎందుకంటే రవికిరణ్ గారు కూడా ఆంధ్ర ప్రాంతము, మనం అంతా ఆంధ్ర ప్రాంతమే కాబట్టి చెప్తున్నాం. ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఒక మేజర్ ఆఫీసర్ అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్ గా పనిచేసిన అతనితో ఉపాధి హామీ చట్టం మీద మాట్లాడితే ఆయన చెప్పింది ఏమిటంటే పేరు మాకు సంబంధం లేని వ్యవహారం, ఆ పేరు పెడతారు ఏమిటి, కానీ ఈ చట్టం కొత్త చట్టం వల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోబోతుంది. సాలిన 6,500 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోతాయి మనకు అని లెక్కలు సహా చెప్పాడు ఆయన. ఇది మరి సీఎం గారికి ఇట్లా ప్రజెంట్ చేస్తానంటే నేను ఇప్పుడు రిటైర్డ్, నేనే ప్రజెంట్ చేస్తాను. బట్ డిపార్ట్మెంట్ ఆ పని చేసి ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ చేస్తాం మేము. ఏదైనా సెంట్రల్గా స్కీమ్ పెట్టినప్పుడు దాని ప్రోస్ కాన్స్ ఏమిటి అనేటువంటి మేము కన్సర్న్డ్ మినిస్టర్స్ కు సీఎం గారికి తీసుకొని పోయి ఉంటారు అన్నాడు. అది తీసుకొని పోయినా నాకు తెలియదు, కానీ చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జరిగే అన్ని విషయాల్లో ఇప్పటికి నష్టపోయినాం. ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చినాము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతో ఇంతో కాస్త పేదలకు సహాయం చేసేటువంటి పథకం కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వం మీద ఉంది. అది ఎట్లా సరి చేస్తారు ఏమిటి అనేది ఆలోచించాలా, లేకపోతే పేదలకు నష్టము రాష్ట్రానికి నష్టము అనేటువంటిది అది నేను పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను సార్. రెండవది ఏమంటే దిగ్విజయ్ సింగ్ సార్, ఆర్ఎస్ఎస్ యొక్క నిర్మాణాన్ని గురించి దిగ్విజయ్ సింగ్ చెప్తే దాని మీద ఎందుకు అంత కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడాలా? కాంగ్రెస్ ఆయన రాహుల్ గాంధీ ఏమనుకుంటా అంటే పార్లమెంట్ లో గొప్ప ఉపన్యాసం చెప్తే ఆ ఊహలు వచ్చేస్తాయి, ప్రజలంతా మారిపోతారు. భ్రమాది ఆయన. పార్లమెంట్ ఉపన్యాసాలతో ఎప్పుడు పార్టీలు అధికారంలోకి రావండి. పార్టీ నిర్మాణ బలం పెంచుకుంటే కింది స్థాయి ఏ పార్టీ అయినా
ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ వెనకాల ఉంది. ఆర్ఎస్ఎస్ అది ఫ్యాక్ట్. అది ఆర్ఎస్ఎస్ యొక్క నిర్మాణం చాలా పట్టుత్వం కలిగినటువంటి నిర్మాణం ఉంది. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అంగీకరించడంలో భేషజాలు ఎందుకు నాకు అర్థం కాలే. ఆ పార్టీ నిర్మాణాన్ని బలపరచుకోవాలని దాని మీద గింజుకోవడం అనవసరము. ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికిందా చచ్చిందా అంటే ఏం చెప్పాలా? సుశిరెడ్డి గారు దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడను నేను. యాక్టివిటీ లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి మనం నిర్మించుకోవాలనే ఉద్దేశం ఏదో దిగ్విజయం చెప్తే నేను దాన్ని తప్పబడ్డం లేదు. అది ఏ పార్టీకైనా అది అనుభవం, అది ఏ పార్టీ అయినా నేర్చుకోవాల్సిందని నాకు. రవికిరణ్ గారు ఏమంటారంటే ఆయన సఫకేట్ అవుతున్నారా దిగ్విజయ్ సింగ్ గారు? సార్, ఎన్ఆర్ఈజిఎస్ దాని మీద ఒక నిమిషం. ఇప్పుడు గ్రామాలలో ఉపాధిని కల్పించాలన్నది ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్ఈజిఎస్ స్టార్ట్ అయినప్పుడు 2005లో స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ కాలేదండి. ఇది 1960 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ దాని పేరు రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్. 1980 నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. మరి 1960లో జాతిపిత లేరా? నెహ్రూ గారికి జాతిపిత మీద గౌరవం లేదా? ఆ రోజు మహాత్మా గాంధీ అని పేరు ఎందుకు పెట్టలేదు? సరే, అది విషయం. ఆ తర్వాత దాని పేరు మారింది. ఇది రద్దు అయిపోయింది. 1973లో ఇంకో చట్టం వచ్చింది, నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని. అది నడిచింది. అది రద్దు అయిపోయింది. అది రద్దు అయిపోయి 93లో జవహర్లాల్ నెహ్రూ రోజ్గార్ యోజన అని తీసుకొచ్చారు. ఓకేనా? అది రద్దు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2005లో రద్దు చేసేసింది. అంటే ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారి మీద గౌరవం లేదా? జవహర్లాల్ నెహ్రూ గారి మీద, ఇందిరాగాంధీ గారి మీద, రాజీవ్ గాంధీ గారి మీద ఈ దేశంలో 500 పైగా ఎయిర్పోర్ట్లు, యూనివర్సిటీలు, రోడ్లు, గల్లీలు, ఖేల్ రత్నంలో రాజీవ్ ఖేల్ ఇవన్నీ పెట్టుకున్నారు కదా. మరి పెట్టుకున్నప్పుడు అది కూడా దానిలో బాగా జవహర్లాల్ నెహ్రూ ఆయన మీద గౌరవం లేదనా? 2005లో కూడా మహాత్మా గాంధీ పేరు పెట్టలేదు వాళ్ళు. 2009 అక్టోబర్లో మహాత్మా గాంధీ గారు గుర్తు వచ్చారు. 2009లో ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ రద్దు అయిపోయింది. ఎంజీఎన్ఆర్ఈజిఎస్ వచ్చింది. అది రద్దు అయిపోయింది. ఈరోజు జీరామ్జీ వచ్చింది. ఇదొక ఎవల్యూషన్. రకరకాల పేర్లు మారుతాయి. పేర్లే కాదు, దాని యొక్క విధానాలు, రూపకల్పనలు మార్చుకుంటారు. అలాగే దీనిలో అత్యంత సమర్థవంతంగా వికసిత భారత లక్ష్యాలకు సంబంధించిన అంశాలతో ముడిపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకువెళ్లి 125 రోజులు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చే విధంగా సంస్కరణ చేసి ముందుకు తీసుకొచ్చి రైతాంగానికి కూడా మంచి చేసే విధంగా, రైతాంగానికి రైతు పనులు జరుగుతున్నప్పుడు ఇది చేయకూడదు. ఎందుకంటే అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న శరద్ పవార్ గారు కూడా చెప్పారు, ఇలాగా వ్యవసాయం ఇబ్బంది పడుతుంది ఇది ఎన్ఆర్ఈజిఎస్, ఎంజీఎన్ఆర్ఈజిఎస్ వల్ల. ఎందుకంటే ఇక్కడ పని చేసే కూలీలేమో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు, ఇక్కడేమో పనులు దొరకట్లేదు, రేట్లు పెరిగిపోయి, ఇది మార్చాలన్నారు. ఇది మార్చారు. అలాగే ఫెడరల్ స్ఫూర్తిలో అనేకమైన కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి, 100 వరకు ఉన్నాయి. దానిలో భాగంగానే దీన్ని కూడా పెట్టాలని చెప్పి ఫైనాన్స్ మంత్రి గారు చిదంబరం గారు ఆ రోజు చెప్పారు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు. సో ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఈరోజు 125 రోజుల పరిధిలో గ్యారంటీ కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామ స్థాయి నుంచి ప్లాన్ చేసుకొని రాష్ట్ర స్థాయి వరకు, అలాగే దేశ స్థాయి వరకు కోఆర్డినేట్ చేసుకెళ్తే ఏంటి తప్పు? దీన్ని అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకటి. రెండో అంశం దిగ్విజయ్ సింగ్ గారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు గత 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితమైన కార్యకర్త, అనేక ముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ ని అత్యంత పరుష పదజాలంతో విమర్శించి దూషించినటువంటి వ్యక్తి. హిందూ టెర్రర్, శాఫ్రా టెర్రర్ అనే పదాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. అలాగే 26/11 ముంబై దాడులను కూడా ఆర్ఎస్ఎస్ మీద తోసే ప్రయత్నం చేసిన మహానుభావుడు ఆయన. ఆయనకి ఈరోజు కనువిప్పయింది. కనువిప్పయి ఒక సాధారణ కార్యకర్త ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, స్వయం సేవకు, బీజేపీ కార్యకర్త, నేల మీద కూర్చున్న వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాకపోతే అది ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్. జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చిరాకు. అలాంటిది ఆయన జై శ్రీరామ్ అన్నారు. మరి అలాంటి వ్యక్తి ఓకే, మమ్మల్ని దూషించిన వ్యక్తి దూషించిన నోటుతో ప్రశంసించడం ఆనందదాయకమే. ఆయన అది కరెక్టే అని చెప్పి ఇప్పుడు మన సభ్యులు పెద్ద తులసిరెడ్డి గారు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు ఇది చెప్తున్నారు, సంతోషం. అలాగే శశి థరూర్ గారు చెప్తున్నారు కొంతమంది. అలాగే ఇప్పటికీ కూడా, నిన్న కూడా కేరళ ఎంపీ అనుకుంటా, మాకిన్ ఠాకూర్, కేరళ అనుకుంటా కాంగ్రెస్ ఎంపీ, ఆయన ఆర్ఎస్ఎస్ ని అల్ఖైదాతో పోలుస్తున్నాడు. అల్ఖైదా లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదట. అలాగే పవన్ కేర్ అంటే గాడ్సే ఆర్గనైజేషన్, దాంట్లో చూడండి. అంటే విషయం ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు నెహ్రూ గారికి నచ్చలేదు సార్, తర్వాత నచ్చింది సార్, పెరేడ్ లో పాల్గొమన్నారు సార్. పెరేడ్ లో పాల్గొమంటే ఇప్పుడు ఈ రోజు వరకు రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏ ఒక్క ఆర్గనైజేషన్, మిలిటరీ కాకుండా ఎవరు పాల్గొలేదు. ఎందుకు పాల్గొమన్నారు ఆ రోజు? ఏ రకంగా చైనాతో జరిగిన యుద్ధంలో కమ్యూనిస్ట్ పార్టీలు చైనాకు మద్దతుగా నిలబడి
కనీసం రక్తదానం కూడా చేయడానికి తీర్మానం చేశారు. నేను చెప్పింది కాదు, అచ్యుతానందన్ గారు కేరళ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది కూడా ఆ క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉంది. ఏ రకంగా నన్ను అలా బ్రాండ్ చేశారు, నేను ఆ రక్తదానం ఇవ్వకూడదన్నారు, ఇచ్చాను కాబట్టి నన్ను పక్కన పెట్టారని చెప్పి అచ్యుతానందన్ గారు చెప్పారు. సో అది పక్కన పెట్టండి. Right. నేనేంటంటే ఈ రకంగా